హలో ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో డే 16 ఫస్ట్ ప్రోమో వచ్చింది. మణికంఠ వచ్చేసి యష్మి గౌడ్ ఆ ఫసక్కను వాటేసుకొని నామినేషన్ వరకు ఏం ఫీల్గా కాజీది అంటున్నాడు. ఆ తర్వాత యష్మి గౌడ్ ఐ ఆమ్ నాట్ కంఫర్టబుల్ రే అనేసి వేరే వాళ్ళతో చెప్పుకుంటుంది ఆ బాధని. వాడు హగ్ చేసుకోవడం నాకు నచ్చట్లేదని కూడా చెప్పాను, కానీ వస్తున్నాడు. ఈజ్ ఫేక్. వాడిని గనక ఉన్నన్ని రోజులు ప్రతిసారి నామినేషన్ వేస్తానని చెప్తా ఉంది. మరి నాకైతే మణికంఠతో అంటే స్ట్రాంగ్గా ఎక్కడ చెప్పినట్టు అనిపించలేదు. వద్దు, నా దగ్గరికి రావద్దు, నన్ను హగ్ చేసుకోవద్దు అని చెప్పేసి. బట్ ఆమె అయితే చెప్తా ఉంది. మరి మణికంఠ జెన్యున్గా వచ్చి హక్ చేసుకొని ఓదారుస్తున్నాడా లేదంటే ఇంకేమైనా ఉందా అనేది మీరు కామెంట్ చేయండి. ఇక్కడ రైట్ ఎవరు రాంగ్ ఎవరు అనేది. ఇక గేమ్లో వచ్చేసి ఫోటో పెట్టు నిలబడేటట్టు ఏదో గేమ్ ఉంది కదా, దీని గురించి అప్డేట్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాను. ఈ గేమ్లో ముఖ్యంగా పృథ్వీ ఏంటంటే నెగిటివ్లో నుంచి గేమ్ ఆడతాడు. అంటే ఈయన ఆడటం కాదు, పక్కన నుండి షడగొట్టడమే ఈయన గేమ్ అనేది ఆడతాడు. అది ఆయన స్ట్రాటజీ అంటాడు. మరి అది కరెక్టా కాదా? ఎక్కువగా మెయిన్ ఫస్ట్ ప్రోమో అయితే దీని మీదనే ఉంది. నబీల్ గేమ్ను మొత్తం తుస్ అని మొత్తం షడగొట్టాడు. సో అంటే అది స్ట్రాటజీ అయినా ఎలా అయినా కూడా, కానీ చూసే జనాల దృష్టిలో మాత్రం ఖచ్చితంగా నెగిటివే అవుతుంది. ఎందుకంటే ఓటింగ్లో కూడా లీస్ట్లో ఉన్నాడు. ఈయన గేమ్ ఇలాగే ఆడితే ఇంకా లీస్ట్కి వచ్చి బయటకు కూడా పోవచ్చు అనుకుంటాను. సో మరి పృథ్వీ ఆడే గేమ్ కరెక్టా కాదా కామెంట్ చేయండి.